కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పారిశ్రామిక ప్రగతి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 1200 కోట్లతో ప్రకాశం జిల్లా దొనకొండలో భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కొత్త యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి కొనసాగింపుగా సీఎం చంద్రబాబు ప్రకాశం జిల్లా వేదికగా 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. దీంతో కూటమి అధికారంలోకి వచ్చాక ఏపీ అభివృద్ధి పథంలోకి సాగుతోందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా నుంచే ఏపీ ప్రగతికి పునాది రాళ్లు పడుతున్నాయి. దీనికి నిదర్శనంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వం 1200 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లా దొనకొండలో భారత డైనమిక్స్ లిమిటెడ్ సంస్థ కొత్త యూనిట్ ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిశ్రమ స్థాపన కోసం 1400 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటి దశలో ప్లాంట్ నిర్మాణం, రెండో దశలో టౌన్షిప్ అభివృద్ధి జరగనుంది. సుమారు 1200 కోట్ల పెట్టుబడితో రక్షణ రంగంలో ఆయుధ తయారీ యూనిట్ బీడీఎల్ ను స్థాపించనుంది. దీంతో 1600 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భారత డైనమిక్స్ లిమిటెడ్ ఏర్పాటైతే దొనకొండ చుట్టుపక్కల మరిన్ని అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. మరోవైపు ప్రకాశం జిల్లా నుంచే సీఎం చంద్రబాబు మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెద్ద ఈర్లపాడు వద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ను ప్రారంభించారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలో ఏర్పాటు చేస్తున్న 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటితో పాటు ఇప్పటికే ఉత్పాదన దశకు చేరుకున్న 25,256 కోట్ల పెట్టుబడితో కూడిన 25 పరిశ్రమలను సీఎం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కనిగిరిని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో దశ ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటులో భాగంగా ఈ రోజు 329 ఎకరాలలో విస్తరించి ఉన్న 15 పారిశ్రామిక పార్కులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అలాగే మరో 587 ఎకరాలలో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి తదితర ప్రాంతాలలో కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 17 నెలల క్రితం సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రంలో పాలన చేపట్టామని, ఏపీ బ్రాండ్ను పునరుద్ధరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో అరాచకం సాగిందన్న సీఎం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీలో పరిశ్రమలు ఏర్పడుతున్నాయన్నారు. గత కొంతకాలంగా ఏపీలో స్లోగా సాగుతున్న పారిశ్రామిక ప్రగతికి 50 ఎంఎస్ఎంఈ పార్కుల ప్రారంభం శుభ సూచికంగా పరిశ్రమ రంగాలు భావిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని ఎంఎస్ఎంఈ పార్కులలో కొత్త పరిశ్రమలను సీఎం ప్రారంభించారు. మరికొన్ని పరిశ్రమలు సీఎం శంకుస్థాపన చేశారు. దీంతో ఏపీకి మంచి రోజులు వచ్చాయని పరిశ్రమల వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.